you, baby. Hey! Na, 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 na. Oh, మైనా మైనా నువ్వెవరే మైనా. దరిద్రంగా ఉంది. ఊహించుకుంటేనే ఇంకా వాళ్ళకి అడగాల్సి వస్తే మనం పోదాం. ఇంకా మనం ఆడాల మజా. నువ్వు ఆడనే ఉండు. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగే, ఎదిని కొట్టింగే, అందుకే హోలో చెప్పి హోరు కొట్టుందే. అందమైన ఫీలింగే, అడుగుంటే డార్లింగే, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తు పెడతా శ్రీదేవి. హాయ్ హలో, బాగున్నారా? అమ్మో నువ్వు డేంజర్ అమ్మా. ఇప్పటి వరకు అమ్మో ఏడుకో తీసుకెళ్ళింది. గోల్కొండ పెట్టి బొందలు గడ్డ తీసుకెళ్ళి. అయ్యో, అందుకే మగాళ్ళు అందమైన అమ్మాయిలు చూస్తే కలలు కనేసుకుంటారు. కలలు కంటే ఏమైతే ఇవాళ అర్థమైంది. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా. సో 4 బ్యూటిఫుల్ లేడీస్ గర్ల్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చిన ఏమండి? అనుష. ఏం చేస్తావు అనుష? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే మెడికల్ షాప్ పెడతావా? నో, మెడిసిన్ చేస్తున్నా నేను. అంటే ఫ్యూచర్ లో డాక్టర్ అన్నమాట. ఏం స్పెషలిస్ట్? బొక్కలా, గుండెనా? లేదు, అయిపోయిన తర్వాత ఎంఎస్ చేద్దామని, పీడియాట్రిక్స్ చేద్దామని అనుకుంటా. మాకు తెలియదమ్మా. మేము చదువుకో. పీడియాట్రిక్స్ అంటే ఏంది? అన్నీ చెప్తున్నా. చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళని లేపుకోపోతావా? వాళ్ళ ట్రీట్మెంట్. మంచి చదువు, పెద్ద చదువు. బాగా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయినా అయితే కొంచెం సేవ కూడా చేద్దామని. అబ్బా వేసింది అక్క, వేసింది. ఏం చేసినా చెప్పు. ఇప్పటి వరకు సేవ అంటున్నావు కదా, దేశానికి ఏం చేస్తావు? చెట్లు నాటినావు. దానికి నీళ్లు పోసినావా? చెట్లు నాటడం కాదు, నీళ్లు పోస్తున్నా. రోజు మా ఇంట్లో అలవేరా చెట్టుకు నీళ్ళు పోస్తున్నా. అది కూడా ఎందుకు? అది తెంపుకొని స్కిన్ కి వాడుకుంటా, తెల్లగా వాలి అని. మరి నీ అంత తెల్లగా అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు. నీ పేరేనా? భవాని గారు. మీరేం చేస్తున్నారు? ఇవేమో అన్నది నా డ్రెస్ బాగుంది. అంటే డ్రెస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ అంటే కీళ్ళ నొప్పులు కోసం కాదు, పళ్ళ నొప్పులా. బానే ఉన్నాయి కదా, నీకేం పోయే కాలం. పళ్ళు బాగుండడానికి అదేదో చదవాలా? దానికి పెద్ద పేరు మళ్ళా చదువుకోవాలి. దాని గురించి బాగా చదువుకోని అవసరం. అమ్మో, ఇద్దరు డాక్టర్లు ఇటువైపు. నీ పేరు? నా పేరు సింధు. సింధు, నువ్వే డాక్టర్? నేనే డాక్టర్ కాదు, నేను ఎంబీఏ చదువుతా. పేషెంట్ అయితే ఎంబీఏ చదువుతున్నా. వెరీ గుడ్. ఐశ్వర్య. మీరు యాక్టర్ ఐశ్వర్య అయితే? నేను కూడా ఎంబీఏ చేస్తున్నా. నువ్వు కూడా ఎంబీఏ? ఓహో, ఇటువైపు ఎంబీఏ స్టూడెంట్స్, ఇటువైపు డాక్టర్స్ అన్నమాట. చూద్దాం, మా ఎంబీఏ స్టూడెంట్సా లేకపోతే మా డాక్టర్స్? మా అన్నారు కదా, మేమే గెలుస్తాం. చూద్దాం. అంటే నేను మధ్యలో పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ నా దగ్గర అయితే. పర్లేదు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడు మేము మంచిగా చూసుకుంటాం. వాళ్ళ పేమెంట్లు అవన్నీ అడ్మినిస్ట్రేషన్ అన్ని మీరు చూసుకోవాలా? పర్లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ స్టడీస్, ఈ ప్రొఫెషన్. సో డాక్టర్స్ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ గెట్ రెడీ. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు ఎవరి గోలా వారిది. సో ఫస్ట్ రౌండ్ లో ఏమైందంటే టీమ్ ఏ, టీమ్ బి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. టపీ మన క్రేజీగా ఆన్సర్లు చెప్పాలి. ఫస్ట్ టీమే, ఆల్ ది బెస్ట్. తెల్లదనంలో వైట్ హౌస్ లాంటిది, దానిని వాడాలంటే పగల కొట్టాలి. ఏంటది? కొబ్బరికాయ. మల్లెపూ. ఎందుకు మల్లెపూ? దగ్గరకు వచ్చా కానీ లాజిక్ కరెక్ట్. మల్లెపూ ఎందుకంటే అది వికసించేటప్పుడు తెల్లగా ఉంటుంది. అవును, దాన్ని పగల కొట్టాలంటే చెప్పు. మల్లెపూని పగల కొడతావు నువ్వు? ఏడ తల్ల పెట్టుకోనా లేకపోతే కిందేసా? డాక్టర్స్ మల్లెపూ. అదే ఇది కాన్ఫిడెన్స్ అంటే. డాక్టర్ చూడు, ఫెయిల్ అయిన స్టూడెంట్ చూసి అదే మల్లెపూ. ఎందుకంటే దాన్ని ఇట్లా విరగొట్టి పెట్టుకుంటాం కదా. పగల కొట్టడానికి విరగొట్టడానికి తేడా ఎంత ఉందో తెలుసా నీకు? ఓకే.
పళ్ళు వినకొడతావు నువ్వేమో. చెప్పు నాన్న. పిల్లల డాక్టర్ పింగాని వస్తువు. నేను చెప్పాలి ఆన్సర్. కోడి గుడ్డు. కోడి గుడ్డు. టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. డాండ్రఫ్ పోవాలంటే ఏమి చెయ్యాలి? యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాలి. వెరీ గుడ్. నువ్వు? కర్డ్ పెట్టుకోవాలి. మిమ్మల్ని ఎవడు చిట్కాలు వాడు అడిగింది? చిట్కాలు చెప్తున్నారు. బంగారం రోజు దువ్వుకోవాలి. రాకుండా చూసుకోవాలి. ఎంబీఏ స్టూడెంట్ అంటే రాకుండా చూసుకోవాలి అంటే అది వస్తుంటే ఏం చేయాలి? అట్లేనా? అంతేనా? నువ్వేం చెప్పినావు తల్లి? రోజు దువ్వుకోవాలి. రోజు దూకోవాలి. నీ దువ్వెంతోనా పక్కన దూవుతున్నా? అసలైతే కాదు. అప్పుడు మొత్తం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పాలనా? డాండ్రఫ్ రాకుండా చూసుకోవాలంటే మనం గుండు కొట్టించుకోవాలి. రెడీ టీమ్ ఏ, యువర్ ఫస్ట్ క్వశ్చన్. నువ్వు క్యాచ్ పట్టుకోగలుగుతావు కానీ విడిపించుకోలేవు, ఏంటది? నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఈ ఆన్సర్ చెప్తే మీ ఇద్దరు తోప్ తురుమ్ ఆఫ్ ఆడాల మజాకాన్ డిక్లేర్ చేస్తున్నాను. జలగా. జలగా ఎప్పుడు పట్టావు తల్లి దాన్ని? నీకు ఇదేం పాడబోద్ది? అది మనల్ని వదిలేసి పోదు కదా. ఎందుకు పోదు? ఇప్పుడు అయింది, అందుకే ఇట్లా అయినావు కదా. శివుడు. శివుడు ఏంటదే? బాగా అలవాటు ఉన్నట్టుంది. పొద్దున్న లేవగానే వరండా బయటకు వచ్చి ఇట్లా ఇట్లా అంటది. పోదు, మెల్లగా అటు ఇటు చూస్తా పక్కింటి గోడ. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా? చెప్పండి. గుండె గట్టిగా చేసుకోండి. క్యాచ్ పట్టుకోగలుగుతాం కానీ తొందరగా విడిపించుకోలేము. చీమిడి రైట్ ఆన్సర్. ఇది ఒక డైలాగ్, దాన్ని పూర్తి చేయండి. డాష్ లో అని చెప్తా, డాష్ లో ఏముంటుందో చెప్పండి. మనం బాగున్నప్పుడు డాష్ మాట్లాడి, డాష్ ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. విలువ. నీకే నాకు అరుస్తుందా కుక్క? మంచిగా ఉండి శత్రువుగా అయినప్పుడు. అమ్మో కాదండి, రాంగ్. మంచిగా మనం అక్కడే. పల్ల డాక్టర్. మనం బాగున్నప్పుడు మంచి విషయాలు మాట్లాడి, మనం బాగాలేనప్పుడు మంచి విషయాలు మాట్లాడదు. సెకండ్ బ్రాకెట్ లో విలువలు కాదు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో డైలాగ్ ఇది. బన్నీ గారు చెప్పిన డైలాగ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన డైలాగ్ అది. సూపర్. దిస్ బ్రింగ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ రౌండ్. ఇద్దరు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ గిఫ్ట్లు యారికి అంటే కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, కొన్ని క్రేజీగా వచ్చాయి. కానీ క్రేజీగా నవ్వించిన టీమ్ కి గిఫ్ట్ వెళ్తుంది. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. మా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ రౌండ్ ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ కలర్ఫుల్. ఆల్రైట్, సో నా గోల్లో ఆడాల మజాక మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ శృతి హాసన్ పేరు భానుప్రియ గారు. సమంత గారి పేరేమో సౌమ్య. సుజాత గారు. సాయి జ్యోతి గారు. రైట్, సో నలుగురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ ర్యాంప్ తో స్టార్ట్ చేద్దాం. రెడీ అంటే नगुमों एक्स्ट्राडनरी दीन से गदरगा एक्स्ट्राडनरी नगुमों में एक्स्ट्राडनरी दीन से गदरगा एक्स्ट्राडनरी. అంటే మీరు భరతనాట్యం డాన్సరా? అవునా? మీ నడకలేదు. టింగు టక్కు టింగు టక్కు టింగు టక్కు టింగ్. అవునా? వస్తుందా మీకు? ఒక్కసారి రెడీ. భరతనాట్యం డాన్స్ అంటే మ్యూజిక్ పెట్టండి. వామ్మో, అన్ని మిక్స్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసింది ఇవిడైతే. వెరీ గుడ్, చాలా అందంగా నడిచారు. ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ రెడీ ఉన్నారా? రెడీ, మ్యూజిక్. नगुमों में एक्स्ट्राडनरी दीन से गदरगा एक्स्ट्राडनरी
అట్లా షాప్ లో బొమ్మలు పెడతారు చూడు, అట్లా పోజులు పెట్టరు. టాస్క్ ఏంటంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని మీరు నవరసాల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. డైలాగ్ ఏంటంటే, పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు కలిగే సంతోషం తండ్రికి అంతా ఇంత కాదురా రవి. నవరసాల్లో నేను ఒక 3-4 రసాలు చెప్తుంటా, ఆ రసాల్లో పండించండి. ఓకేనా? రెడీ? ఫస్ట్ మా పెద్దమ్మ రెడీ దగ్గర. ఈ డైలాగ్ ని ఇంట్లో టపాసమని ఎవరో పోయినప్పుడు మనం కరుణరసం పండిస్తాం కదా, కరుణరసంలో ఈ డైలాగ్ చెప్పాలి. రెడీ? యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు అంతా ఇంత కాదు. గాల్లో కలిపేసిన మొత్తం డైలాగ్. నిన్ను కరుణరసం ఏమంటే హాస్యరసం తీసుకొస్తావు. సరే, భయానకం అంటే భయపెట్టాలి నువ్వు. రెడీ? యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఇంత కాదు. ఏమండి పిశాచిలాగా. రెడీ? యాక్షన్. ఎదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఇంకా గాల్లో కలిపేసిన వద్దు, లాస్ట్ కడిగే సంతోషం ఎంత అయితే కాదు. సూపర్ పెద్దమ్మా, నువ్వు శాంతంగా ప్రశాంతంగా వెళ్ళు. సూపర్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక్కడి నుంచి ఎవరు? రండి. డబుల్ హాస్యరసం అంటే సింపుల్ హాస్యరసం కాదు, పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది. లాఫింగ్ గ్యాస్ పీల్చినప్పుడు ఎలా నవ్వు వస్తుందో అలా నవ్వుకుంటూ మొత్తం స్టేజ్ ని వాడుకోవచ్చు మీరు. రెడీ? యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఆ సంతోషం తండ్రి కలితే ఇంత కాదు రవి. నవరసాల్లో కొత్త రసం యాడ్ చేసింది. నీకు ఇట్లా కాదు, నువ్వు సూపర్ గా నన్నే బీట్ చేస్తున్నావు. శృంగార రసంలో ఈ డైలాగ్ ని పండించావు. శృంగార రసం. మీ ఆయన టీవీ చూస్తున్నాడు, మీ ఆయన చూసుకుంటూ. రెడీ? యాక్షన్. ప్రజెంట్ ఇక్కడ మా ఆయన లేడు కాబట్టి నిన్నే వాడుకుంటా. దూరంగా ఉండి రవి పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు ఆ సంతోషం అంతా ఇంత కాదు ఆ తండ్రికి రవి. ఇది మోషన్స్ రసం ఇది. సరే, ఇప్పుడు ఫైనల్ గా భయానకం అంటే భయపెట్టాలి. యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రికి సంతోషం అంతా ఇంత కాదు రవి. ఈమె నాగోల్లో ఎందుకుంది? ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి కదా ఉండేది. తొక్కేసిర్రు రవి, తొక్కేసిర్రు. మీరు రావట్లేదండి. మీరు తలుచుకుంటే మా లాంటి వాళ్ళు ఇట్లా కాళ్ళ కింద వేసి తొక్కగలుగుతారు. మీరు అదే ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. వెళ్ళండి అటు. దాపిన్ని నీకోసం ఎదురు చూస్తుంది నా గుండె. ముసలి రసం అంటే ముసలోళ్ళు చలి పెడుతుంది. చలికాలంలో ఈ డైలాగ్ చెప్తున్నారు. డైలాగ్ యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు చలి కూడా పెడుతుంది నీకు. చలి పెడుతుంది. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రికి కలిగే సంతోషము అంతా ఇంత కాదు నాయనా రవి. ఏమే డైలాగ్ చెప్తుందో కింద పడిపోయిన రూపాయి బిల్లు చెప్పుతుందో. సరే, ఇప్పుడు శాంతంగా. ఓకేనా? రెడీ? పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు కలిగే సంతోషము ఆ తల్లి తండ్రులకు ఇక చెప్పనలవి కాదు రవి. అలా ఉంటుంది. తండ్రి పక్కన తల్లి లేకపోతే బాగాలేదు కదా, అందుకని. ఫైనల్ గా మా శృతి హాసన్ గారు ఇదే డైలాగ్ ని చిన్నపిల్లలు 2 సంవత్సరాల చిన్నపిల్లలు ఆడుకుంటూ ముక్కలు ఏలు పెట్టుకుంటూ తిరుగుకుంటూ చెప్తారు కదా, అట్లా చిన్నపిల్లలాగా మొత్తం వాడుకోవచ్చు. యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు. అవునా? చెప్పక్క ఏంట
యముడిలాగా నవ్వుకుంటూ డైలాగ్ చెప్పండి. రెడీ, యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు వద్దు, అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టి తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పౌరుషంతో చెప్పాలి డైలాగ్. ఓకేనా? రెడీ, యాక్షన్. పొదిగిన గుడ్డు పిల్లైన వద్దు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అరుంధతి సినిమాలో పశుపతి బొమ్మాలి వాడు ఈ డైలాగ్ చెప్తే ఇలా ఉంటది. యాక్షన్. పొదిగిన గుడ్డు వద్దు, అన్నం ఉడికిందో లేదో అర్థమైపోతుంది అక్క. నువ్వు సూపర్, మీ ఆయన జాగ్రత్త. ఏమన్నా అసలు ఇలా టాలెంట్ ఇలా ఉంటది నాగోల్లో. సో నలుగురిట్లో ఎవరు బాగా చేశారు ఆడియన్స్? సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. నలుగురిట్లో సౌమ్యకి ఇవ్వకపోతే బయటికి వెళ్ళిన తర్వాత కుక్కలు ఇంట పడతాయి, నన్ను కరుస్తాయి. అవకాశం నేను కుక్కలకి. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. జై బజరంగ బలికి అనుకుంటూ టెంకాయలు పగల కొట్టాలి మాస్ మహారాణిలో. గేమ్స్ చాలా సింపుల్. ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి, అండ్ మధ్యలో కర్రె ఉంది, అండ్ దూరంగా స్టూల్ మీద ఒక రాయిని పెట్టాం, అండ్ ఇక్కడ టెంకాయలు ఉన్నాయి. అందులో నుంచి దూరిన తర్వాత మీద విజిల్ ఉంది. ఆ విజిల్ ని పుర్రమని ఊదాలి. అంటే నేను దూరొచ్చా అన్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ వెళ్తారు, అక్కడ నుంచి దూరి బయటకు వచ్చి అక్కడ విజిల్ తీసుకొని నేను దూరొచ్చా పుర్ర అని వదులుతారు. అక్కడికి వెళ్ళేసి రాయి మీద పగల కొడతారు. పగల కొట్టిన తర్వాత టెంకాయలు ఏముంటాయి, ఆ వాటర్ని తాగేసి 2 ముక్కలు చేసి ఆడబెట్టండి. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఫస్ట్ రౌండ్ లో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారమ్మా కదా, అందుకే వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. రెడీయా? టైం స్టార్ట్ నౌ. గో. రెడీ, ఫాస్ట్ ఫాస్ట్. చెప్పు చేయాలా? చెప్పు చేయాలి. అటోనులోని మెట్టు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా ఏం చేస్తాం అక్కడ? ఆడనే సెటిల్ అయినావు. ఎన్ని ముక్కలు? గింత ముక్కలు లెక్క పెట్టా, గింత ఉండాలి ముక్క. అది ముందు చెప్పాలి. అబ్బా, టెంకాయ ముక్కలు ఎట్లుంటుంది తెలియదా నీకు? ఇది ఒకటే, ఎందుకంటే 2గా విడిదీయలేదు కాబట్టి ఇది ఒకటే. ఇది ఒకటి. రెండు, ఇది 3, ఇది 4. సో టోటల్ గా 4 ముక్కలు. మనం ఎన్ని చెప్పలు చేయాలి? 3, 6 చేయాలి. లెక్కలు రావా తల్లి నీకు? సరే 5 చేస్తే చాలు కదా. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ నువ్వు విజిల్ కొట్టలేదు. ఐ నాట్ కౌంట్. ఫోను రింగ్ డోను అటోనులోని మెట్టు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా అక్కినేని 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 అక్కినేని
అమ్మో మీరెన్ని 4 పగలగొట్టారు కాబట్టి అందులో 4 ఎలిమినేట్ 2 ఎలిమినేట్ చేస్తాం. సో మీరు విజిల్ కొట్టలేదు కాబట్టి తీసేస్తున్నాం. సో టోటల్ గా 1. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి 3rd రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. నాగోల్లో ఆడాల మజాక చాలా బాగా జరిగింది అండ్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అన్ని ఫేసెస్ లో ఆ స్మైల్స్ ఉన్నాయి. దట్ ఈస్ ది హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ ఆడాల మజాక. మీ ఊరికి వచ్చి మీతో పాటు ఇలా మీరు పార్టిసిపేట్ చేస్తే ఆట పాట సరదాగా అలా అండ్ ఒక మంచి గిఫ్ట్ మీ చేతులు పెట్టేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు కొత్త ఊరికి కొత్త పార్టిసిపెంట్స్ కొత్త ఆడియన్స్, కానీ రవి గారి మాత్రం కలుస్తాడు మళ్ళీ రేపు సాయంత్రం 6 to 6:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. అండ్ దెన్ బై బై, గుడ్ నైట్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి.